కాకినాడ జిల్లా ఓకే సంబంధించి రాజేష్ మొదటి రాజేష్ మీరు హోల్డ్ లో ఉండండి ఇష్యూ అవుతున్న సందర్భంలో రాజేష్ మీరు హోల్డ్ లో ఉండండి. ఒక్క నిమిషం ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. రాజేష్ చెప్పినట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్ వెనుకంజలో ఉన్నారు. దాంతో నిరుత్సాహంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. అలాగే మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన మీద యావత్ రాష్ట్రం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉంది, నాని గెలుస్తారా ఓడిపోతారని. సో నాని కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్టుగా, నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ మార్గాని భరత్ వెళ్ళిపోయారు, ఇక్కడ కొడాలి నాని కూడా వెళ్ళిపోయినట్టుగా మనకి అప్డేట్ తెలుస్తూ ఉంది. అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఆఖరికి మంత్రి జోగి రమేష్ కూడా పెనమలూరు స్థానం నుంచి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. మొత్తం 16 స్థానాల్లో దాదాపు టీడీపీ లీడ్లో ఉంది. టీడీపీ దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. కొడాలి నాని గుడివాడ నుంచి వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఆయన మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము స్పష్టమైన ఆధిక్యంలో ముందుకెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే జోగి రమేష్ పెనమలూరు నుంచి ఆయన వెనుకంజలో ఉన్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. రాజధాని ఎఫెక్ట్ అనేది అక్కడ క్లియర్గా మనకు అనిపిస్తుంది. ఒకసారి మా కొలీగ్ శివ ఉన్నారు అక్కడ విజయవాడ నుంచి. శివ, చాలా సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి మీ జిల్లా నుంచి. రైట్ అశోక్, మొత్తం మీద చూసుకుంటే మొదటి నుంచి కూడా బిగ్ టీవీ సర్వే ఏదైతే గత 4 రోజులుగా చెప్తున్నామో ఆ సర్వేకి అనుగుణంగానే ఫలితాలు 100% కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఏదైతే 3 రోజుల క్రితం ఎగ్జిట్ ఫలితాల రోజు మీరు చెప్పారో